అంత పెద్ద మోపు ఎందుకు కడేసావు నువ్వు? కంఫర్టబుల్గా ఉండదు కదా? కంఫర్టబుల్ కాదు అక్కడ ఇప్పుడు వస్తాయి కదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రొద్దున్నే మా గులాబీ పూల చెట్లు చూపిస్తున్నాను. ఏంటని అనుకుంటున్నారా? ఒక్క పువ్వు విడుస్తుంది అనమాట. పాపకైతే కోసి పెట్టలేదు. ఇంటి ముందు ఉన్న చెట్టుకి పువ్వులు కోసి పెట్టకూడదు అని అన్నారు కదా. ఓ 2-3 విడిచిన తర్వాత పువ్వు కోసి పెడదాం కదా అనేసి సాగానమాట ఇప్పటి వరకుని. ఇంకా మా పక్క చేలోనమాట ఇది వ్యూ చూపించడానికి అయితే ఈ పక్కకు వచ్చాను మెట్లెక్కి. పొద్దున్నే సూర్యోదయం అనమాట. మబ్బులు ఉన్న మూలని సరిగా కనిపించలేదు సూర్యుడైతేనే. ఇంకా బాబునైతే కొడిదేరికి పంపించాను, వచ్చేసాడు. కొడిదేరికి పంపించాను అనమాట పొద్దున్నే. పిల్లలకి పొద్దున్నే ఏదైనా వండి పెట్టాలి కదా స్కూల్కి వెళ్ళినప్పుడు తిన్నాక. ఏమేమి తెచ్చా చూపించు. ఇక్కడ పెట్టేలా సాల్ట్ ప్యాకెట్ ఒకటి. ఎంత ఇది సాల్ట్ ప్యాకెట్? 10 రూపాయలు. ఇదేదో కంపెనీ ఫ్రెండ్స్ మాకు తెలదు. టైడ్ సరప్ ఒకటి. టైడ్ సర్ఫ్ బట్టలు మాసిపోయి పిల్లల స్కూల్ యూనిఫామ్ గటానే, అందుకే. ఇది సర్ఫ్ ఎక్సెల్ సబ్బు. సబ్బేమో ఒక కంపెనీ, సర్ఫ్ ఏమో ఒక కంపెనీ. దీని కంపెనీ లేదంటే ఇది. అందుకే తెచ్చావా? జీలకర్ర ప్యాకెట్ ఒకటి. జీలకర్ర 5 రూపాయల. చికెన్ మసాలా ఒకటి. చికెన్ మసాలా తెచ్చానని స్పెషల్ ఏమి ఉండలేదు. చారు కాస్తున్నాను, అందులో కొంచెం ఎత్తే మసాలా చారు బాగుంటుందని అందులేసే. లేట్ అయిపోతుందా వంట చేయాలి కదా నేను. అది సబ్బు ఎంత అది తిన్నాడు? ఇది 5 రూపాయలు. 10 రూపాయలు. రాత్రి అయితే బియ్యం అయిపోయాయని చెప్పి కొడి దగ్గర నుంచి పాత బియ్యం తెప్పించాను అనమాట. ఇంకా తినగా మిగిలిపోయిన అన్నం ఇది. తాలింపు అన్నం కింద తాలింపు పెడుతున్నాను. నిమ్మకాయ ఉంది కాబట్టి నిమ్మరసం కూడా వేస్తాను అనమాట. లెమన్ రైస్. ఇది దగ్గర ఎంత అలా బిగిసిపోయిందో. అయ్యి బాబా, అందులో ఎత్తులు కరిగిపోద్ది. వెంటనే కరిగిపోద్ది. బిగిసిపోయింది. ఇంకో నెయ్యి ఇంకా డాల్డా ఎలా కట్టుకుంటుంది అలా ఉంది. ₹5 తాలింపు సామాను, ₹10 ఏడ్చేలా బుద్ధి. లెమన్ రైస్ చేస్తున్నాను అనమాట ఇంక ఈరోజు. అన్నీ హెత్తలేదు ఏడ్చేలా పుల్లి. ఇంటికి కాకుండా ఏమన్నా వేసామా? ఎందుకురా ఎక్కువ బాగుంటుంది. మాట అందులో ఎన్నో ఉంటాయేమో. ఇగో ఇన్ని ఉన్నాయి సాల్వయ్యి. ఇంకా ఈ ఎండుమిరపకాయలు కరివేపాకు ఉన్నాయి. సాల్ట్ లేదు మెయిన్, సాల్ట్ కోసం వెళ్ళమన్నాను అనమాట కొద్ది దగ్గరికి. ఇంకా బట్టలు కూడా మార్చుకొని కదని సబ్బు సరుకు ఇంకా జీలకర్ర ఇవన్నీ తెమ్మన్నాను.
మంట తగ్గిద్దాం. ఇందులోకి సాల్ట్ చిన్నది వేస్తాను, సన్న ఒక్కలేదు డబ్బాలు వేయాలి. సాల్ట్, నిమ్మరసం. చాలు, పులుపు ఎక్కువైపోతుంది మళ్ళీ. ఎక్కువ ఇంకోటి కూడా పిండి. లెమన్ రైస్ రోజు చికెన్ కర్రీ బాగుందని చెప్తానే. మన రోజు చేసుకున్నాం కదా లెమన్ రైస్ చికెన్ కర్రీని మళ్ళీ చేసుకుందాం. బాగుంది కదా ఎలా. తాలింపు అన్నం రెడీ. ఈరోజు తాలింపు అన్నం బాగుంది కదా చిన్నుడు. వెళ్ళి దగ్గర పెట్టు. పాత బియ్యం మూలం. లెమన్ రైస్ మన నిమ్మకాయ కూడా పిండుకున్నాం కాబట్టి. ఇలా పెట్టమ్మా ప్లేట్. ఇందులోకి రాత్రి కూరని తీసుకుంటారా? రాత్రి ముక్కలు ఎన్ని రోజులు ఉంటాను కదా, ఇలాగే తినేస్తారా? హాయ్ చెప్పలేదు మీరు, ఎందుకని హాయ్ చెప్పండి. బాగుందా తాలింపు అన్నం? చింతలు ఇంకా తినలేదులే. బాగుంది ఇవాళ. అలా కాదమ్మా, రోజు బాగుంటుంది. ఈరోజు తాలింపు అన్నంలో నిమ్మకాయ ఉంది, పాత బియ్యం, తాలింపు సామానం కూడా ఎక్కువ ఉంది, ఏడుశెలగుళ్ళు గట్టనే. అందుకు బాగుంది అంటున్నాను. మరి ఏమీ లేనప్పుడు కూడా బాగానే కదా ఉంటుంది. నన్ను ఎక్కిరెత్తున్నారు చూసారా ఫ్రెండ్స్లో. ఏ రేసేనవి నీకు? బుర్రచుడు ఎలాగవుతుందో చింతలు. తినండి అయితేనే. హాయ్ తినాడు. ఉండిపోయి ఇంకానే కంచం పెట్టినా బ్యాగ్లోని. స్కూల్కి వెళ్తుంది. బ్యాగ్ అక్కడ దాకా పట్టుకెళ్తున్నాను ఫ్రెండ్స్. నడిచైతే అంత పెద్ద మోపు ఎందుకు కడేసా నువ్వు? కంఫర్టబుల్గా ఉంటుంది కదా. కంఫర్టబుల్ కాదు అక్కడ. పుల్లలకి కారు కొనేసుకొచ్చి అయితే పుల్లలు తెచ్చుకోనాక. మరి సీటు పోయింది అంటున్నా బండిది. కారులో తెచ్చుకుంటున్నారని ట్రెండీగా ఉంటుంది. ఆయన పడిపోతున్నాడు వీడియోలోనే. ఎక్కువ తెచ్చేసుకోవడం ఎందుకు, తక్కువ అని చెప్పాను కదా, టైం అయిపోద్ది నీకని. ఇందాక మనగా ఫోన్ చేశారు ఆయన. నాకైతే డౌట్, కొడవలతో కోసే పొలాలనే. ఇంకా
చెప్పనా హాయ్ చెప్పనా హాయ్ ఫ్రెండ్స్. ముందు ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు నేను, మళ్ళీ చేసేసాడు ఆయన ఫోను. మళ్ళీ ఇంక అత్తమాట చేసేస్తాడు ఏమైతే. నా కోసం